తెలుగు రాష్ట్రాల్లో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్మికుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్మికులను ఆదుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు నేతలు. విజయవాడలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రన్న బీమా పథకాన్ని ప్రారంభించారు. 1,50,00,000 అసంఘటిత కార్మికులకు బీమా పథకం వర్తిస్తుందన్నారాయన. మన యొక్క సంఘటన శక్తిని నిరూపించుకోవడం కోసం అందరం కలిసి మళ్లీ ఏ విధంగా ముందుకు పోవడం కోసం ఈ కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం. మన రాష్ట్రంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడిని ఆర్గనైజ్ సెక్టర్లో కానీ అసంఘటిత కార్మికులు కానీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మరొక్కసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వైసీపీ ప్రధాన కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వైఎస్ఆర్ టీయూసీ జెండాను ఎగురవేశారు. తెలుగు రాష్ట్రాల కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. మే 1వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యక్రమం. దాదాపుగా 20,000 మంది పనిచేస్తా ఉన్న బ్రాండెక్స్ అనే సంస్థ మీద జీతాలు పెంచండి అని చెప్పి అక్కడ పనిచేస్తా ఉన్న కార్మికులు అడుగుతా ఉంటే, న్యాయబద్ధమైన కోరికను అడుగుతా ఉంటే, సాక్షాత్తు విశాఖపట్నం జిల్లాలోనే ముఖ్యమంత్రి గారు ఉంటూ అక్కడ పనిచేస్తా ఉన్న వర్కర్స్ ను, అక్కడ పనిచేస్తా ఉన్న శ్రామికుల మీద లాఠీ చార్జ్ జరుగుతా ఉంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కార్మికుల రోజును వైభవంగా జరుపుకుంది. రవీంద్ర భారతిలో జరిగిన మేడే సంబరాల్లో పాల్గొన్నారు హోంమంత్రి నాయిన్ నరసింహారెడ్డి, మండలి చైర్మన్ స్వామి గౌడ్. పలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ఎక్సలెన్సీ అవార్డులు అందించారు. సింగరేణికి, మై హోమ్ సంస్థలకు ఈ అవార్డులు దక్కాయి. తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు ఆ పార్టీ ఎంపీ కవిత. పార్టీ జెండాను ఎగురవేశారు. కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడితే పార్లమెంట్లో ఉద్యమిస్తామన్నారామె. కేసీఆరే పెద్ద కమ్యూనిస్ట్ అన్నారు ఎంపీ కవిత. మేడే అంటేనే కార్మికుడు తన రక్తంతోని చెమటతోని అభివృద్ధి చేసినటువంటి ప్రపంచం అని అర్థం. ఇవాళ మేడే జరుపుకుంటున్నామంటే ఖచ్చితంగా కార్మికులందరం కూడా మనం ఆలోచన చేసుకోవాలి. నిరంతరం పొట్టకూటి కోసం ప్రయత్నం చేసే వాళ్ళం ఈ మేడేకి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా అర్థం చేసుకోవాలి, మన ఆత్మలో నిలుపుకోవాలి. మా రాజేశ్వరన్న చెప్తున్నాడు కమ్యూనిస్టులందరికీ పెద్ద కమ్యూనిస్ట్ కేసీఆర్ అని చెప్పి. నేను మాత్రం ఒకటే మాట చెప్తా, కమ్యూనిస్టు సోదరులు ఏమంటారు? విప్లవం రావాలే 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 అంటారు. కేసీఆర్ మాత్రం విప్లవం తెచ్చి చూపించాడు. వామపక్ష పార్టీలు మేడేను ఘనంగా జరుపుకున్నాయి. ఈ సందర్భంగా కార్మికుల త్యాగాలను స్మరించుకున్నారు నేతలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తే మరో పోరాటానికి సిద్ధమవుతామన్నారు.